కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం రేవతేనబ్బా రేవతి ఈడుండదే కొంప తీసి వాళ్ళ చుట్టాలు ఇల్లా ఓయమ్మా ఈ దత్తురుగాడు కూడా ఈయనే ఉన్నాడు కదా ఇది చుట్టాలేలు కాదు సొంతిల్లు అన్నమాట ఓయమ్మో ఓయమ్మో ఉండి ఉండి పాకిస్తాన్ బట్టలు అడుగు పెట్టి ఉన్నాను కదరా సామే మన వీడియో ఉండేది చాలా డేంజర్ అర్జెంటుగా చనిపోయిపోవాలా ఓయమ్మా ఓయమ్మో 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 ఏదో టైం బాగుండదు కాబట్టి అనుకోకుండా చూస్తున్నాను లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయి ఉండవని కదరా సామే ఓయమ్మో ఓయమ్మో అంతా తగ మోసం కుట్ర ఏంట్రా బట్టలు సర్దుతున్నావు? సర్దుకోకపోతే అసలు బట్టలు వేసుకోవడానికి లేకుండా పోతానా రేయ్ ఏమైందిరా? ఏమైంది తెల్లనిక మీ ఆయన ఎదిరించి మరి నన్ను ఇంట్లో ఉండనిస్తే ఓయమ్మో నా కోసం ఎంత రిస్క్ చేస్తా ఉండదనుకున్నాను కానీ నా జీవితాన్ని రిస్క్ లో పడేదానికి ప్లాన్ వేసుకున్నావు నాకు తెల్దా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా? నేను నిన్ను రిస్క్ లో పడేయాలనుకోవడం ఏంట్రా బాబు? ఇదా ఇంకా నువ్వు మాట్లాడదా నాకు విషయం మొత్తం తెలిసిపోయి ఉండదే మ్యాటర్ మొత్తం లీక్ అయి ఉండదే అప్పుడెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కడుపులు ఇంత పగలు పెంచుకుని ఉన్నావా నువ్వు? ఒరే మెంటలోడా పగేంటి పెంచుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకైనా అర్థమవుతుందా? ఏమైందిరా బాబు నీకు అసలు? జ్ఞానోదయం అయి ఉండదు నీ మనసులో మర్మం తెలిసి ఉండదు నువ్వు నైస్ గా కనిపించే నాగు పోవనే ఐస్ మాదిరిగా కనిపించే తాస్ పోవనే తెలిసిపోయి ఉండదు రేయ్ తిక్కగా వాగవంటే ఒక్కటిస్తాను ఎదవ ఎక్స్ట్రా లాపి అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందని ఎంత అమాయకంగా అడుగుతున్నావు నువ్వా? రేతు వాళ్ళది ఎదురులన్న విషయమో నా దగ్గర దాచున్నావంటే ఏందబ్బా నీ ఉద్దేశమా? నన్ను అడ్డంగా ఇరికించే ఈ ఊరి నుంచి నన్ను పంపించేద్దామనే కదా? నేను నీ ఫ్రెండ్ రా సాయం చేస్తాను తప్ప మోసం చేయండి రా అని బొట్టు పెట్టి ఇంత మోసం చేసేదానికి చూస్తావా నువ్వా? నువ్వు నీ ఎదవ సోదిని ఏరా ఏదైనా విషయం జరిగితే నీకు నువ్వే ఊహించుకొని డిసైడ్ అయిపోతావా? ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు అడగడం గాని తెలుసుకోవడం గాని చేయవా? ఇంతేదవేంట్రా నువ్వు? ఏందబ్బా ఇంకా అడిగే తెలుసుకునేదే కళ్ళ ముందు ఇంత పెద్ద కుట్ర క్లియర్ గా కనపడుతూ ఉండదు కదా? ఎక్కువ మాట్లాడవంటే ఒక్కటిస్తాను. రేవతి వాళ్ళది ఎదురిల్లు అన్న విషయం నీతో చెప్పకపోవడానికి కారణం నిన్ను మోసం చేద్దామని కాదురా ఎదవా, చెబితే నువ్వు పారిపోతావని. సర్లే టైం చూసి చెప్దామనుకున్నాను కానీ ఇంతలో నువ్వే చూసేసావు. ఏందబ్బా టైం చూసి చెప్దాం అనుకున్నావా? ఎప్పుడబ్బా నేను బ్యాడ్ టైంలో పన్నాక ఆయన రేవతి వాళ్ళు ఉండేది ఎదురింట్లో అని తెలిసాక అప్పుడేంది ఇప్పుడేంది ఎప్పుడైనా పారిపోయారు కదా? రే ఎందుకురా పారిపోవడం? అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఏందబ్బా నువ్వు మాట్లాడదా? ఎదురుగా పులి ఉండదని తెలిస్తే పారిపోకుండా ఎట్టా ఉంటారా? ఒరే పిచ్చోడా, అక్కడ ఇక్కడ ఉండటం కంటే నువ్వు ఇక్కడ ఉండటమే కరెక్ట్ రా. ఎవరికి అనుమానం రాదు. అది కాదబ్బా చూస్తే చాలా ప్రమాదం కదా. అది చూసినప్పుడు కదరా, చూడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలరా. అదేరా తెలివంటే. అయ్యి బాబాయ్ ఇంత దారుణంగా ప్లాన్ చేసి నాకు అన్యాయం చేయడానికి చూస్తున్నారా? అది కాదే ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాచేది చాలా కష్టమో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడే ప్రమాదం ఉండదే. రే అలా బయటపడకుండా నేను చూసుకుంటాను కదా, ఆ విషయం నాకు వదిలే. ఏంటి బయటపడకుండా నువ్వు చూసుకుంటావా? ఇలా మాట్లాడటానికి నాకు అన్యాయం చేయాలని చూడటానికి
నీకు మంచిలో వచ్చింది మేడం. ఒకవేళ డౌట్ వస్తే ఎహె డౌట్ లేదు గిట్ లేదు ఆపహే. ఇలాంటి రిస్కులు చేసేటప్పుడు కాస్త కూస్త ధైర్యం ఉండాలిరా. ఒకవేళ డౌట్ వస్తే అప్పుడు చూసుకోవచ్చులే. అయ్యో బాబాయ్, ఒకేసారి ఇంతకు తెగించారా? చూడరా, కొన్ని విషయాల్ని ఏం తెలియనట్టు పక్కనే ఉండి చెయ్యాలరా. అదేరా తెలివంటే. ఏం కాదు, ఎవ్వరికి డౌట్ రాదు. అంతా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం చేసేద్దాం. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? బాబాయ్ 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 బాబాయ్, ఇద్దరూ కలిసి నా కొంపను తగలబెట్టడానికి ప్లాన్ చేస్తున్నారుగా. శనిపోవడానికి రోజు తైలాభిషేకం చేస్తున్నానుగా. ఇలా కొత్త శని వచ్చి పట్టుకుంది ఏంట్రా దేవుడా. ఏదో మనం సైలెంట్గా ఉంటే కొంపలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకు అవసరమైతే స్కూల్కి మెడికల్ లీవ్ పెట్టాను సరే, ఈ అన్యాయాన్ని ఆపాలి 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 అంతే. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే. ఏంటి మాస్టర్ ఇవాళ బడి లేట్ అయినట్టుంది? అప్పుడప్పుడు లేట్ అవుతుందిలే. ఒక మనిషి మీద కోపం వస్తే ఏదో ఒక రోజు పోతుంది, కానీ అసహ్యం వేస్తే జీవితాంతం అలాగే ఉంటుంది. ఒక మనిషి మీద కోపం వస్తే ఏదో ఒక రోజు పోతుంది, కానీ అసహ్యం వేస్తే జీవితాంతం అలాగే ఉంటుంది. నన్ను ఈ మాదిరిగా అసహించుకుంటా ఉండే రేవతి నాకు సంజయ్ చెప్పే అవకాశం కాదు కదా. కనీసం సారీ చెప్పే అవకాశం కూడా ఇయ్యదు. కానీ చెప్పాలి. నా వల్ల తను బాధపడినప్పుడు తనకు ఖచ్చితంగా సారీ చెప్పాలా. కానీ ఎలా? ఓయమ్మా, సూపర్ ఐడియా రా సామే. తాయరా తాయరా తాయారో. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావ్? రేవతికి సారీ చెప్పేదానికి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందో తెలిసినా? అవునా, ఏంట్రా అది? అది అదనమాట. వావ్, కేకరా. ఆ. ప్లాన్ బీభత్సంగా ఉందిరా. పిచ్చెక్కించావు. సూపర్ రా. ఏంది మాస్టర్ దగ్గుతూ ఉండరు? జలుబా? మరీ అంత అటారం ఎందుకులేండి. దగ్గుతుంటే జలుబు అంటారు. నేను వచ్చానని సిగ్నల్. ప్రతి లక్కీకి ఒక ఫార్ములా ఉన్నట్టే ప్రతిదానికి కొన్ని లెక్కలు కొన్ని పద్ధతులు ఉంటాయి. నట్టింట్లో ఇలా చేతులు కొట్టుకోవడాలు, ఈకేకులు, పక్కపక్కలు, ఇట్స్ నాట్ కరెక్ట్. మొగుడనేవాడు ఒకడు ఉన్నాడని విషయం మర్చిపోతే ఎలా మేడం చెప్పండి? ఏ ఆపండి, మీరు మీ వెదవ చాదస్తాం. మీ చాదస్తం వల్ల చచ్చిపోతున్నాను తెలుసా? ఎక్కడ నా కొంప కొల్లేరవుతుందని నేను చచ్చిపోతున్నాను. ఎవరికి చెప్పుకోను. మేడం, మీ అన్నయ్య గారికి భోజనం పెట్టిపోయారా? అన్నయ్య ఆడవడు? ఎవరేంటి మేడం? ఇతనే మీ అన్నయ్య. హలో మాస్టారు, బుర్ర కరెక్ట్ గానే పనిచేస్తుందా? నా మాజీ లవర్ని పట్టుకుని అన్నయ్య అంటారేంటి బుద్ధి లేకుండా? బుద్ధి లేకుండా కాదు మేడం, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తున్నాను. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల పరాయ మగవాణ్ణి అన్నయ్యగానే చూడాలి. చా, గోంగూర కట్టలేం చూడొద్దు. హలో మాస్టారు, వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్టు ఫెయిల్ అయిన ప్రేమికులందరూ అన్న చెల్లెలు అవ్వరు, తెలుసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, అన్ని అనుకున్నట్టు జరుగుంటుంటే మీ ప్లేస్ లో వాడుండేవాడు. వాడు డ్రాప్ అయ్యాడు కాబట్టి మీరొచ్చారు. ఇంకోసారి ఇలా అన్నా తమ్ముడని ఎదవ వరుసలు కలిపారనుకోండి, మొగుడని కూడా చూడను. ఇంతకు తెగించాక ఇంకేం మాట్లాడతాం? ఒరేయ్, నీ ప్లాన్ బాగానే ఉంది కానీ మరి ముగ్గెవరు వేస్తారు? ప్లానింగ్ ముగ్గేంటి? హలో, మీరు కొంచెం ఉంటారా? ఎదో ఉత్సాహం ఒకటి. ఎవరైందే? నువ్వే. బాబోయ్, నాకు ముగ్గులు రావురా బాబు. రావా? మరి మీ గుమ్మ ముందు అంత పెద్ద ముగ్గు ఉండదే? ఉదయం వచ్చినప్పుడు నేను చూస్తున్నాను కదా. అది నేను కాదు, మాస్టర్ వేశారు. హా? ఏందే? మాస్టర్ ముగ్గురు కూడా వేస్తాడా?
ముగ్గులే కాదురా బాబు, వంట కూడా బ్రహ్మాండంగా చేస్తారు. చెప్పండి మేడం, ఆ పేరే చెప్పండి. ఆటలు తవ్వుతాడు, బట్టలు అవుతాడు, ఇల్లు ఉడుస్తాడు, అన్నీ చెప్పండి. ఏదో మీ కష్టం కలగకూడదని నేను చేస్తున్న పనులని ఇలా పబ్లిసిటీ చేశారండి మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఎందుకు? అంట్లతో బట్టలు ఉతికినందుకా? కాదు, మీకు ముగ్గులు వచ్చినందుకు. కాన్సెప్ట్ అర్థం కాలేదు. నెక్స్ట్ సీన్ లో క్లియర్ గా అర్థమవుతుంది. మాస్టర్ మొదలు పెట్టండి. ముగ్గన యుద్ధ రంగంలోకి దూకండి. కమాన్. ఏంటంటే మొదలు పెట్టేది? ఈ ప్లేస్ చూడండి ఎంత ఉందో. ఇంత పెద్ద ప్లేస్ లో ముగ్గేయడం మొదలు పెడితే జీవితంలో అదే ఆఖరి ముగ్గు అవుతుంది. ఏదో జీవితం పోతే పోద్ది, ముందు మొదలు పెట్టండి. ఆ? పోతే పోయిద్దా? అంటే నేను పోయినా పర్లేదని డిసైడ్ అయిపోయానమాట. అంతేలే, మధ్యలో డిస్టర్బెన్స్ గా ఫీల్ అయినప్పుడు అలాగే అనుకుంటారులే. ఇదిగో మాస్టర్, మైండ్ వాయిస్ వేసుకుని చాలే గానీ ముందు మొదలు పెట్టండి మాస్టర్, పెట్టండి. అవును మాస్టర్, నా చేత ఈ ముగ్గు ఎదిగి వేస్తున్నట్టు? మాకెవరికి ముగ్గేసేది రాదు కాబట్టి. అయ్యి బాబాయ్, అది కాదు మాస్టరు, ఈ ముగ్గు వెనకాల ఉన్న స్కామ్ ఏంటి, స్కీమ్ ఏంటని. ఇదిగో మాస్టారు, మీకు డీటెయిల్స్ కావాలా, ముగ్గు వేయడం కావాలా? కొంచెం క్లారిటీ కావాలి. క్లారిటీ లేదు, కాకరకాయ లేదు, మూసుకొని ముగ్గు వేయండి. బాబోయ్, ఎక్కువ మాట్లాడితే కొట్టేలాగా ఉందిగా. మాస్టర్ చెప్పింది గుర్తున్నది కదా? గుర్తుందండి. సారీ సారీ అని రాయాలి, అంతేగా? అవును, మీరు సారీ చెప్పాలనుకుంటే ఏ లెటర్ రాయడమో మెసేజ్ పెట్టడమో చేస్తారు గాని ఇలా ముగ్గుతో వేయించడం ఏంటండి? కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంది. మాస్టారు వేస్తానండి, ఆల్రెడీ నోరు మూసుకొని స్టార్ట్ చేశాను కదా, కావాలంటే చూడండి. అర్థమైంది. నేను హర్ట్ అవుతున్నాను అర్థం చేసుకొని నా కోసం ఇలా రాయిస్తున్నట్టున్నారు. పాపం పిచ్చోళ్ళు, నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఈ ముగ్గులు సిగ్గులు ఎందుకో. అయినా అలా చేయాలనుకుంటే నా ఇంటి ముందు వేయిస్తారు గాని వీళ్ళింటి ముందు ఎందుకు వేయిస్తారు? వీళ్ళ ప్లాన్లు అర్థం కావట్లేదు రా బాబు. ఇదిగో మాస్టరా, అదిరిపోవాలి, అమ్మాండగా ఏంటి? ఏమండి, మాస్టర్ని ఇలా మాట్లాడకూడదు. అయినా సరే ఓ మాట చెప్తాను, ఏమనుకోకండి. బాధ కోడికి తెలుస్తుంది కానీ ఆమ్లెట్ తినేవాడికి తెలుస్తుందో చెప్పండి. ఏంటి మాస్టారు, రెవల్యూషనా? కాదు, ప్రెస్టేషన్. ఏంట్రా, ఎందుకు లేచా? ఎవరైనా లేస్తారేమో, లోపలికి పోయి తాంకొని ఉందామా? అమ్మయ్యా, ముగ్గు అయిపోయింది.
కుమారి గారు వీళ్ళరి చెప్పా అయితే నేను కూడా చెప్పు. ఓయమ్మో ముసల్దా. ఆడిపోయింది దెబ్బ ముసలిది. ఓయమ్మా, ఈ ముసలిది ఎప్పుడు బాత్రూమ్ పోవాలా? కృష్ణ పరంధామ తండ్రి. ఇప్పుడు కోళ్ళు అరుస్తున్నాయేంటి? ఇట్లా ఇరుక్కుపోవడమేంద్రా సానే? చూసిందంటే మామూలుగా ఉండదురా బాబు. ఏంటబ్బా ఇది? ఇందాకేమో అలా అరిచాయి, ఇప్పుడేమో అసలు చప్పుడే చేయడం లేదు. ఓహో, బహుశా కోళ్ళు కూడా బాత్రూంకి లేచి ఉంటాయి. ఓయమ్మో, పెద్ద గడివి తప్పుండగా తాయరా. నాకైతే టెన్షన్ లో కాసేపు ప్రాణం పోయినట్టు అయిపోయిందిరా బాబు. అవునా? ఇంతకు మాస్టర్ పరిస్థితి ఏందో? ఏడబడిన బిపొట్టోడా? ముగ్గుసుడు ఎంత బ్రహ్మాండంగా గీసుండా? ముగ్గు సంగతి సరే, మా ఆయన ఇక్కడ, మాస్టర్ ఇక్కడ. అవును కదా, ఏడబడినడబా. అది కాదు మాస్టర్, ఆవిడ వస్తుందని తెలిసినా ఇంకా ముగ్గేస్తూనే ఉన్నారేంది మీరు? నేనంతే మాస్టారు, లీనమైపోతే పిడుగు పట్టు కూడా పట్టించుకోను. ఏదైనా తేడా వచ్చుంటే మనకు పడి ఉండేది సమయం పిడుగు. అవును, మీరు ఎక్కడ దాక్కున్నారు? కోళ్ల గంపలో. అంటే ఇద్దరు ఒకే గంపలో దాక్కున్నారా? లేదురా సామె, వేరు వేరు గంపలో దాక్కున్నాం. మీరు మీ ఏదో డోట్లో. ఇదిగో సామె, నువ్వు చిన్నగా ఉన్నా ముగ్గు మాత్రం పెద్దగా వేసుండవా? థ్యాంక్స్. చాలండి మీ చేదస్తాం. ఆ కుమార్ గారు చూసారంటే మన ముగ్గురిని అప్పడం చేసేదే. ఓ, అదొకటి ఉంది కదా. పోదాం. ఇంత పెద్ద ముగ్గు ఎవరేశారు? బుజ్జమ్మా, ఎంతసేపు అయిందే లేచి? అయ్యి బాబోయ్, అప్పుడే ఊడ్చి ముగ్గులు కూడా పెట్టేశావా? ఎప్పుడు లేచావే బాబు? ఇదేంటి బుజ్జమ్మా, ఏదో సంక్రాంతి పండగేసినట్టు ఇంత పెద్ద ముగ్గులేసావు? నువ్వింకా సంక్రాంతి వచ్చేసింది అనుకుంటావేమో, ఇంకా దసరా కూడా రాలేదే బాబు. అబ్బా, నేను వేయలేదు నానమ్మా, నేను వచ్చేసరికి ఆల్రెడీ ముగ్గేసింది. నువ్వు వచ్చేసరికి ఉందా? అదేంటి, మన ఇంట్లో ముగ్గులేసే డ్యూటీ నీదే కదా,
నీకంటే ముందు ఎవరేసి ఉంటారు? ఎవరబ్బా? అబ్బా ఎవరు వేస్తుంటారనే తర్వాత అబ్బా ముందు ఏం రాసుండదో తూరు చూడు.